హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్ సెషన్. ఈ వీడియోలో నేను యాడ్జెక్టివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి డిస్కస్ చేస్తాను. మనం ఎలాంటి డిలే చేయకుండా స్టార్ట్ చేద్దాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. సో ఫస్ట్, వై, ఎందుకు మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఎందుకు కావాలి? సో what is meant by degrees of comparison? We'll see about that. Why? It is to describe, quantify or identify nouns or pronouns. సో మనం యాడ్జెక్టివ్ అంటే ఏం తెలుసుకున్నాం? యాడ్జెక్టివ్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ టు ద ఆన్సర్ టు ద క్వశ్చన్ హౌ. మనం హౌ క్వశ్చన్ అడిగినప్పుడు మనకు యాడ్జెక్టివ్ ఆన్సర్ వస్తుంది. సో యాడ్జెక్టివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏదైనా చెప్పడానికి మనము దాన్ని ఎగ్జాక్ట్గా చెప్పడానికి మనము యాడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తాం. సపోజ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇట్ ఈస్ జస్ట్ ద ప్రాబ్లం అంతే. మనకి అంటే మనము కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఫర్ సపోజ్ దీనికి బిఫోర్ యాడ్జెక్టివ్ సీరియస్ని యాడ్ చేస్తామనుకోండి, సీరియస్ ప్రాబ్లం అంటే ఇమీడియట్ యాక్షన్ అవసరం అనమాట దీనికి. సో ఇన్ దిస్ వే మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇక్కడ డిగ్రీ సీరియస్ అనేది చాలా హెవీగా ఉంది. సో మనకి ఇక్కడ డిగ్రీ అంటే లెవెల్ అన్నట్టు, దాన్ని ఎక్కువగా ఉంది. సో ఇమీడియట్గా యాక్షన్ కావాలి. సో మెడికల్ ప్రాబ్లం అంటే దానికి తర్వాత యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు. సో డిగ్రీ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. సో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ షుగర్ ఉందనుకోండి, ఈ షుగర్లో మనకి దాని స్వీట్నెస్ ఎంత ఉంది ఒకసారి చూద్దాము. దాన్ని డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లలో చెప్తాను. సో యూ విల్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. ఇక్కడ మనకి స్వీట్నెస్ కొంచెం ఉంది, హైగా ఉంది. స్వీట్నెస్ అంటే సపోజ్ స్వీట్గా ఉంది. సో నో ప్రాబ్లం, వీ కెన్ ఈట్, మనం తినొచ్చు. కానీ స్వీటర్గా ఉంది, ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా ఉంది, దీనికంటే ఇది ఇంకా ఎక్కువగా ఉంది. సో మ్యాథమెటిక్స్ టర్మ్స్లో మనం ఇలాంటివి యూజ్ చేయొచ్చు. గ్రేటర్ దాన్ సింబల్. సో గ్రేటర్ దాన్ సింబల్, ఇది గ్రేటర్. అండ్ గ్రేటర్ దాన్ దిస్ ఏంటి? సో స్వీటెస్ట్ వాటిని తింటే మనకు షుగర్ వస్తుంది. సో ఇది స్వీటెస్ట్ అంటే ఇంకా ఎక్కువగా షుగర్ ఎక్కువగా ఉందన్నట్టు, అంటే మనకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు. సో మనకి స్వీట్ ఎప్పుడైనా సరే స్వీట్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ విత్ దట్ ఎగ్జాంపుల్. సో విల్ మూవ్ ఫర్దర్. సో విల్ సీ ద టైప్స్. ఏంటి టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఏంటి? సో పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. సో వీటి గురించి మనం ఈచ్ టైప్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. సో వీ విల్ సీ అండ్ ఐ విల్ లెర్న్ దెమ్ త్రూ ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సి, ద ర్యాబిట్ రన్స్ ఫాస్ట్. సో యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి మనకి? రన్స్ ఫాస్ట్. క్వశ్చన్ హౌకి మనకి ఆన్సర్. హౌని దేని గురించి అడగాలి? నౌన్ గురించి అడగాలి. హౌ దిస్. ఒకవేళ దీని గురించి వర్బ్ గురించి అడిగితే అది యాడ్వర్బ్ అవుతుంది, కానీ ఇక్కడ యాడ్వర్బ్ కాదు. సో ఇట్ ఈజ్ యాడ్జెక్టివ్. సో మనకి ఇక్కడ ర్యాబిట్ అనేది ఎలా రన్ చేస్తుంది? ఫాస్ట్గా. అంటే జస్ట్ ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అంటే వీటికంటే స్లోగా ఉంటాయి, ఇంకా ఫాస్టర్గా, ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా రన్ చేసేవి కూడా ఉండొచ్చు. సో మనకి ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ మన నెక్స్ట్ పాజిటివ్. ఇది పాజిటివ్ డిగ్రీ. సో బేసిక్ ఫామ్ని తీసుకుంటాం అనమాట. నెక్స్ట్, సో విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. షీ ఈజ్ అ వైస్ లేడీ. వైస్ ఈజ్ ద యాడ్జెక్టివ్. వైస్ లేడీ అంటే ఇంటెలిజెంట్. దిస్ ఈజ్ అ బిగ్ షాప్. ఎలా ఉంది షాప్? బిగ్ షాప్. నెక్స్ట్, హీ టుక్ అ బోల్డ్ డెసిషన్.
డెసిషన్ ఏంటి, బోల్డ్ డెసిషన్, అంతే. బోల్డ్ అక్కడికే అంటే దానికంటే ఇంకా బోల్డెస్ట్ డెసిషన్స్ కూడా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ జస్ట్ బోల్డ్ డెసిషన్. ఇది జస్ట్ బిగ్ షాప్ అంతే. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. ఐఎమ్ నాట్ క్రేజీ. వీ వెంట్ టు అ డెన్స్ ఫారెస్ట్. ఇట్ ఈస్ నాట్ సెన్స్, ఇట్ ఈస్ డెన్స్ ఫారెస్ట్. డెన్సర్ ఫారెస్ట్లు కూడా ఉండొచ్చు, అంటే ట్రీస్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా డెన్సెస్ట్ కూడా ఉంటాయి. సో అక్కడ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏదైనా మనిషి వెళ్ళినప్పుడు మనకు కనిపించరు. నెక్స్ట్, యు ఆర్ యాజ్ స్లో యాజ్ ఎ స్నేల్ ఎలా ఉంది నీ నడక? స్నేల్ ఎలా అయితే వాక్ చేస్తుందో అంత స్లోగా ఉంది. టుగెదర్ దే ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఎ లాగ్. సో మనము ఒక్క సింగిల్ దాన్ని బ్రేక్ చేయడానికి ఈజీలీ బ్రేక్ చేస్తాం, కానీ 2 స్టిక్స్ని బ్రేక్ చేయడానికి టైం తీసుకుంటుంది. సో టుగెదర్ దే ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ లాగ్. మనకి లాగ్ అంటే ఒక మొద్దుని ఈజీగా బ్రేక్ చేయలేం కదా, ఇన్ ద సేమ్ వే టుగెదర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ లాగ్. నెక్స్ట్, when 2 items or people compared, two things కానీ 2 people కానీ కంపేర్ చేసినప్పుడు మనము కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. సో ద ర్యాబిట్ రన్స్ ఫాస్టర్ దాన్ ద టార్టాయిస్. అంటే ఈ ర్యాబిట్ కంటే ఈ టార్టాయిస్ లోవర్. కానీ ఇక్కడ మనం ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు మనం ఫాస్టర్ని యూజ్ చేస్తాం, అంటే కొంచెం డిగ్రీ ఎక్కువగా అయింది. ఫాస్టెస్ట్. సో డిగ్రీ అంటే దీనికంటే ఇది మనం కంపేర్ చేస్తున్నాం. సో దీనికంటే ఇది ఫాస్ట్గా రన్ చేస్తుంది అని అర్థం. ద ర్యాబిట్ రన్స్ ఫాస్టర్ దాన్ ద టార్టాయిస్. సో ది కంపారిటివ్ డిగ్రీ. సో వెన్ కంపారిటివ్ డిగ్రీని ఓన్లీ 2 థింగ్స్ మాత్రమే కంపేర్ చేసినప్పుడు. సో దీనికి మనం ఈఆర్ కానీ దాన్ కానీ యాడ్ చేస్తాం. ఈఆర్. సో ఈ యాడ్జెక్టివ్కి మనం ఈఆర్ ప్లస్ దాన్ని యాడ్ చేస్తాం కంపారిటివ్ డిగ్రీలో. ఆర్ మోర్ని బిఫోర్ యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. దాన్ కూడా యూజ్ చేస్తాం. సమ్ యాడ్జెక్టివ్స్కి ఈఆర్ యాడ్ చేస్తాం, సమ్ యాడ్జెక్టివ్స్కి మోర్ యాడ్ చేస్తాం. సో ప్లస్ దాన్, డోంట్ ఫర్గెట్ దట్. రెడ్ రోజెస్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ లిలీస్. అంటే రెడ్ రోజెస్ కంటే లిలీస్ కంటే రెడ్ రోజెస్ ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి 2 థింగ్స్ కంపేర్ చేసినప్పుడు. స్వర్ణ ఈజ్ నౌ స్మార్ట్ దాన్ షీ వాజ్. ముందు ఆ పాస్ట్లో ఆమె స్మార్ట్గా లేకున్నది, ఇప్పుడు ఆమె స్మార్ట్గా అయింది. అంటే ప్రీవియస్ కంటే, సో ముందు కంటే, పాస్ట్ కంటే ఆమె ఇప్పుడు ఇంకా స్మార్ట్ అయింది. సో వెన్ యూ హిట్ హిమ్ హీ బికేమ్ యాంగ్రియర్. సో మనం ఎవరినైనా జస్ట్ టచ్ చేసినప్పుడు వాళ్ళు జస్ట్ యాంగ్రీగా ఫీల్ అవుతారు, కానీ గట్టిగా హిట్ చేసినప్పుడు యాంగ్రియర్, ఇంకా కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. సో డిగ్రీ ఎక్కువ అవుతుంది. సో వెన్ ఐ ట్రై టు అన్‌నాట్ ద థ్రెడ్ ఇట్ బికేమ్ క్లమ్జియర్. సో ఫస్ట్ క్లమ్జీగా ఉన్నప్పుడు మనం ఇంకా ట్రై చేసినప్పుడు ఇంకా క్లమ్జీగా అయిపోతుంది. సో ఇంకా క్లమ్జీ అనడానికి క్లమ్జియర్ అంటారు. సో ఇంకా కోపాన్ని యాంగ్రియర్, పట్టరానంత కోపాన్ని యాంగ్రియెస్ట్. ఇఫ్ వీ ట్రై టు సాల్వ్ దిస్ సింపుల్ ప్రాబ్లమ్ లైఫ్ బికమ్స్ ఈజియర్ ఫర్ అస్. లైఫ్ అనేది మనకి ఈజియర్ అవుతుంది. అంతకుముందు ఈజీగా ఉండి ఇప్పుడు ఇంకా ఈజీగా అవుతుంది. ఇట్ ఈస్ బెటర్ టు స్టే కామ్. సో బెటర్, సో గుడ్, బెటర్ అండ్ బెస్ట్. బెస్ట్ అనేది ఇంకా ఎక్కువగా, బెటర్. సో గుడ్ కంటే బెటర్. షీ బికేమ్ మోర్ పాపులర్ దాన్ హర్ ఫ్రెండ్ ఇన్ నో టైమ్. తక్కువ టైంలోనే వాళ్ళ ఫ్రెండ్ కంటే ఆమె పాపులర్ అయిపోయింది అన్నట్టు. ద క్యాండిల్ బికేమ్ షార్టర్ యాజ్ ఇట్ వాజ్ గ్లోయింగ్ ఫర్ ద ఎంటైర్ నైట్. సో రాత్రి మొత్తం అది గ్లో అవుతూనే ఉంటే మరి ఏమవుతుంది, షార్ట్గా అవుతుంది. సో ఆల్రెడీ షార్ట్గా ఉన్నది ఇంకా షార్ట్గా అవుతుంది. సో ఇంకా షార్టెస్ట్ అంటే దీనికంటే ఇంకా తక్కువ ఏమీ లేదని. సో నెక్స్ట్, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్.
సో బ్లడ్ని మీరు పట్టుకొని చూసినప్పుడు బ్లడ్ అనేది థిక్గా ఉంటుంది వాటర్ కంటే. సో వెన్ మోర్ దాన్ టూ ఐటమ్స్ ఆర్ పీపుల్ కంపేర్డ్. సో ప్రీవియస్గా కంపేర్డ్ డిగ్రీని టూ థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు, ఇక్కడ మోర్ దాన్ 2 కంపేర్ చేసినప్పుడు ఏం యూజ్ చేయాలి? సేమ్ ర్యాబిట్. సో ద ర్యాబిట్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్స్ ఇన్ ద జంగల్. సో వీటన్నింటికంటే మనకి ర్యాబిటే ఎక్కువగా ఫాస్ట్గా రన్ చేస్తుంది. ఫాస్టెస్ట్ అంటే వీటిల్లో ఏది ఈ దానికంటే ఎక్కువగా ఫాస్ట్గా రన్ చేయదు. ఇది జస్ట్ ఎగ్జాంపులే. సో వీ కెనాట్ సే చిరుతపులి కూడా మీరు అడగొచ్చు సింహం రన్ చేస్తుంది కదా అని. ఇట్ ఈస్ జస్ట్ ఎగ్జాంపుల్ హియర్. సో అజ్యూమ్ దట్ it runs fastest. It is the fastest and it is superlative డిగ్రీని సూపర్లేటివ్ డిగ్రీ అన్నట్టు. ఇది ఏంటి, మోర్ దాన్ 2 కంపేర్ చేసినప్పుడు ఫాస్టెస్ట్ డిగ్రీ అనేది సూపర్లేటివ్, అన్నిటికంటే ఎక్కువగా. సో దీనికి మనం ఈఎస్టీని యాడ్ చేస్తాం. సో దాన్ని యూజ్ చేయం. ఈఎస్టీ ఆర్ మోస్ట్ బిఫోర్ ద యాడ్జెక్టివ్ని యాడ్ చేస్తాం. సో మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ వే టు రీచ్. హీ ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్. అతనే, ఇంకా వేరే ఇంకెవ్వరూ లేరు. దిస్ ఈజ్ ద టాలెస్ట్ ట్రీ ఇన్ ద గార్డెన్లో మనకున్న గార్డెన్స్లలో అదే టాలెస్ట్ ట్రీ ఇదే. మనకి ఇంకా వేరే ట్రీ లేదు. ఇంతకంటే అన్ని ఉన్న ట్రీస్ అన్నీ దీనికంటే స్మాల్గానే ఉన్నాయి, షార్ట్గానే ఉన్నాయి. అరుంధతి ఈజ్ ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై. సో అరుంధతి స్టార్ అన్నిటికంటే బ్రైటెస్ట్, మిగిలినవన్నీ దీనికంటే తక్కువగా బ్రైటెస్ట్. ముంబై ఈజ్ ద బిజియెస్ట్ సిటీ. అవర్ డాలీ ఈజ్ ద క్యూటెస్ట్ పప్పీ. టాటా ఈజ్ ద మోస్ట్ రినౌండ్ బ్రాండ్. సో టాటా కంటే వేరే బ్రాండ్ అన్నీ దీనికంటే తక్కువగా. నెక్స్ట్, సో యూ హ్యావ్ సమ్ రూల్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ యూజ్ చేయడానికి రూల్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఓన్లీ 6 మాత్రమే డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా. ప్లీజ్ డూ వాచ్ దెమ్. క్వాలిటీస్ ఆఫ్ ఏ సింగిల్ పర్సన్ ఆర్ థింగ్. సో సేమ్ పర్సన్వి, ఒకటే పర్సన్వి మనము 2 క్వాలిటీస్ని కంపేర్ చేసినప్పుడు ఇలా మోర్ మాత్రమే యూజ్ చేయాలి. దానికి ఈఆర్ లాంటివి యాడ్ చేయకూడదు, మోర్ మాత్రమే యూజ్ చేయాలి. దాన్ ఉంటుంది, సో దాన్ అయితే యాడ్ చేయాలి, కానీ ఈఆర్ మాత్రం యాడ్ చేయకూడదు. మనం ఈవెన్ దో దానికి ఆ అడ్జెక్టివ్కి ఈఆర్ యాడ్ చేయాల్సి వచ్చినా కూడా మనం ఈఆర్ యాడ్ చేయకూడదు. చూద్దాం, ఎగ్జాంపుల్కి చూద్దాం. షీ ఈజ్ స్మార్టర్ దాన్ క్లెవర్. సో ఇక్కడ అనదర్ పర్సన్ ఉంటే ఇది కరెక్ట్ అయ్యేది, కానీ ఇక్కడ అనదర్ క్వాలిటీ ఉంది. సో ఇట్ ఈస్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. షీ ఈజ్ మోర్ స్మార్ట్ దాన్ క్లెవర్. సో ఆమె క్లెవర్గా ఉన్నదానికంటే స్మార్ట్గానే ఎక్కువగా ఉంది. సో అర్థమైందా? సో ఐల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ క్లెవర్. క్లెవర్గా ఉన్నదానికంటే బ్యూటిఫుల్గానే ఎక్కువగా ఉంది. సో ఇది నెక్స్ట్ రూల్. సో డూ నాట్ యూజ్ డబుల్ కంపారిటివ్ ఆర్ డబుల్ సూపర్లేటివ్ డిగ్రీస్. సపోజ్ మనం ఆల్రెడీ ఈఆర్ యూజ్ చేసినప్పుడు అడ్జెక్టివ్లో మోర్ యూజ్ చేయకూడదు, దట్ ఈజ్ రాంగ్. సో మనం ఆల్రెడీ ఈఎస్టీ యూజ్ చేసినప్పుడు మోస్ట్ యూజ్ చేయకూడదు సూపర్లేటివ్ డిగ్రీలో. సో దట్ ఈజ్ రాంగ్. డబుల్ అడ్జెక్టివ్, డబుల్ కంపారిటివ్ అవుతుంది అప్పుడు. సో దెన్ విల్ సీ ద ఎగ్జాంపుల్స్. దీస్ యాపిల్స్ ఆర్ మోర్ స్వీటర్ దాన్ దోస్ వీ బాట్ ఎస్టర్డే. సో మోర్ ఆల్రెడీ స్వీటర్ యూజ్ చేసినాం. సో స్వీటర్ ఆల్రెడీ యూజ్ చేసినప్పుడు మోర్ అనేది అన్నెసెసరీ. సో ఇట్ ఈజ్ రాంగ్. దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. దీస్ యాపిల్స్ ఆర్ స్వీటర్ దాన్ దోస్ వీ బాట్ ఎస్టర్డే.
సో మనకి ఆల్రెడీ స్వీటర్ యూజ్ చేసినాం, సో ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ రూల్, use do not use, actually this is not use, do not use, do not use more or most with adjectives that give absolute sense. అబ్సల్యూట్ సెన్స్ వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ డిగ్రీ హై ఉన్న డిగ్రీ ఆఫ్ కంపారిజన్ హైలో ఉన్నప్పుడు మనం మోర్ కానీ మోస్ట్ కానీ యూజ్ చేయొద్దు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్సలెంట్ స్ట్రాటజీ. ఆల్రెడీ ఎక్సలెంట్ అంటేనే మోస్ట్ కిందికి వస్తుంది. సో మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్ట్రాటజీ. యూ ఆల్వేస్ కమ్ అప్ విత్ యాన్షియంట్, మోస్ట్ అనేది రాంగ్. సో యూ ఆల్వేస్ కమ్ అప్ విత్ యాన్షియంట్ ఐడియాస్ ఈజ్ ఎనఫ్. సో మనకి ఈక్వల్ కానీ ప్యారలల్ కానీ ఇవన్నీ అబ్సల్యూట్ సెన్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ రూల్ 4, a few adjectives are accompanied by to. సో మనం యాడ్జెక్టివ్స్కి కంపేర్ చేసినప్పుడు దాన్ యూజ్ చేస్తాం, కానీ కొన్నింటికి మాత్రమే టు మాత్రమే యూజ్ చేయాలి. సో దాన్ యూజ్ చేయకూడదు. విల్ సీ ద ఎగ్జాంపుల్. సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫరబుల్, ప్రిఫర్, ఎల్డర్, వీటికి మనం దాన్ యూజ్ చేయకూడదు. సో ఎగ్జాంపుల్స్, సారా ఈజ్ సీనియర్ దాన్ తారా, ఇట్ ఈస్ రాంగ్, దాన్ యూజ్ చేయకూడదు. సారా ఈజ్ సీనియర్ టు తారా, ఇట్ ఈస్ కరెక్ట్. I prefer or Vani prefers coffee than tea, it is wrong. Sarah is senior to Tara, Vani prefers to tea. And rule 5, similar things should be compared. సో సిమిలర్గా ఉన్న వాటిని మనం కంపేర్ చేయడం అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. అంటే కలర్ని కంపేర్ చేసినప్పుడు కలర్ తోటే కంపేర్ చేయాలి, డ్రెస్తో కంపేర్ చేయొద్దు. చూడండి, ఇక్కడ ద కలర్ ఆఫ్ రాణీస్ డ్రెస్ ఈజ్ డార్కర్ దాన్ ద వానీస్ డ్రెస్. ఇక్కడ కలర్ని వానీస్ డ్రెస్ తోటి కంపారిజన్, సో ఇట్ ఈస్ రాంగ్. సో కలర్ ఆఫ్ రాణీస్ డ్రెస్ ఈజ్ డార్కర్ దాన్ దట్ ఆఫ్ యూజ్ చేసినప్పుడు మనకు కరెక్ట్ వస్తుంది. దట్ ఆఫ్ వానీస్ డ్రెస్ అంటే కలర్ ఆఫ్ రాణీస్ డ్రెస్ ఈజ్ డార్కర్ దాన్ ద కలర్ ఆఫ్ వానీస్ డ్రెస్. మళ్ళీ అగైన్ కలర్ ఆఫ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, దట్ ఆఫ్ యూజ్ చేసి సరిపోతుంది. నెక్స్ట్ last rule in this video, when the comparative degree is used in superlative degree sense. సో కంపారిటివ్ డిగ్రీని సూపర్లేటివ్ డిగ్రీ సెన్స్లో యూజ్ చేసినప్పుడు చూద్దాము. సో వాటిని ఎనీ అదర్ని సో అంటే సేమ్ గ్రూప్లో అంటే ఇన్సైడ్ ద గ్రూప్ మనం కంపేర్ చేసినప్పుడు ఎనీ అదర్ యూజ్ చేయాలి. అదే అవుట్ సైడ్ ద గ్రూప్ యూజ్ చేసినప్పుడు ఎనీ యూజ్ చేయాలి. డిఫరెంట్ గ్రూప్ అనదర్ గ్రూప్ని కంపేర్ చేసినప్పుడు. ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సీత ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ హర్ క్లాస్. సో ఎనీ స్టూడెంట్ ఆఫ్ హర్ క్లాస్, ఆమె క్లాస్లో మాత్రమే. ఆమె క్లాస్లో క్లాస్ ఏ క్లాస్ బి ఉన్నప్పుడు సీత ఈ క్లాస్లో ఉంది, ఈ క్లాస్లో మాత్రమే క్లెవరర్ అన్నట్టు. వేరే క్లాస్తో కంపేర్ చేసినప్పుడు మనకు తెలియదు ఆన్సర్ ఏంటో. సో సీత ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఆఫ్ అవర్ క్లాస్. సో ఇక్కడ ఎనీ అనేది యూజ్ చేయకూడదు, సారీ. సో సీత ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఆఫ్ అవర్ క్లాస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఢిల్లీ ఈజ్ క్లీనర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ చైనా. సో ఎనీ అదర్ సిటీ అవుట్ సైడ్ ద కంట్రీ కాబట్టి ఎనీ అదర్ యూజ్ చేయకూడదు, సో ఎనీ యూజ్ చేయాలి. సో ఢిల్లీ ఈజ్ క్లీనర్ దాన్ ఎనీ సిటీ ఇన్ చైనా. థ్యాంక్ యూ. మీరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.